రిలీజియస్ టాలరెన్స్ అంటే మత సహనం, పరమత సహనం, ఇంటర్ రిలీజియస్ టాలరెన్స్. ఇతర మతాలని, ఇతర విశ్వాసాలని సహించడం. అంటే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే చా ఇదేమిటి, అయ్యయ్యో వీళ్ళేమిటి, వీళ్ళు అమాయకులుగా ఉన్నారు, వీళ్ళు చెప్పేది తప్పు, మేము చెప్పేది ఒప్పు, ఇలాంటివి ఏమీ లేకుండా వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి, వారు ఎలా పూజిస్తారో పూజించుకోనివ్వండి, అలా ఆలోచించేదాన్నే పరమత సహనం. సహించడం, ఇతర మతాన్ని మనం సహించగలగాల. అప్పుడే సమాజంలో అన్ని మతాల వారు కలిసిమెలిసి జీవించగలరు. ఈ మతాలను పెట్టుకొని, దేవుళ్ళని పేర్లు పెట్టుకొని, సాంప్రదాయాలను పెట్టుకొని, పద్ధతులను పెట్టుకొని మేము గొప్ప అనుకుంటూ, మేము గొప్ప అనుకుంటే పర్వాలేదు, మీరు తక్కువ, మీది అబద్ధం, ఇది పనికిరానిది, ఇది అవిశ్వాసం, ఇలాంటి మాటలు చెప్పడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి, సమాజము నాశనం అయిపోతుంది. సమస్య మొదలైతే అది ఆగదు, మొదలు కాకుండానే చూసుకోవాలి. చివరికి వచ్చేది వినాశనము మాత్రమే. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. హిందుత్వలో ఈ ఇంటర్ రిలీజియస్ టాలరెన్స్ అనేది, భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. భారతదేశం యొక్క మూల స్తంభం ఏమిటి? యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం, భిన్నత్వంలో ఏకత్వము అంటాం. విభిన్న మతాలు ఉన్న, విభిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు ఉన్న మనమంతా ఒక్కటే భారతీయులం అన్న ఒక్క ఆలోచన మీదే భారతదేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇతర దేశస్తులు మూల స్తంభాన్ని పడగొట్టాలి అంటే వీరిని విభజించాలి అంటే ఎలా విభజించగలరు? భారతదేశంలో విభజన తేవాలి అంటే కులాల మధ్య ఘర్షణ పెట్టి విభజన తేగలరు, మతాల మధ్య ఘర్షణ పెట్టి విభజన తేగలరు, ప్రాంతాల మధ్య ఘర్షణ పెట్టి విభజన తేగలరు. కాబట్టి ఇలా విభజించే పరిస్థితులను కల్పించే వారందరూ కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించేవారు తప్ప వేరొకరు కాదు. అయితే హిందూ మతం అట్లా లేదు. ఏ మతమైనా గౌరవిస్తుంది, ఏ మతపు వారినైనా గౌరవిస్తుంది, ఏ సాంప్రదాయాన్నైనా గౌరవిస్తుంది. మతాంతీకరణ అంటే ఒక మతం వారిని మరో మతంలోకి మార్చడం. ఏ రోజైనా వేరే మతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు హిందువులుగా మారండి, మీకు ఇది చేస్తాం అది చేస్తాం అనేది ఉందా? లేదు. ఇతర మతస్థులను హిందువులుగా మార్చడమే మన ప్రథమ కర్తవ్యం అని ఎవరైనా రాశారా? ఎక్కడైనా చెప్పారా? ఎవరైనా ప్రయత్నం చేశారా? లేదండి. ఎవరి పాటికి వాళ్ళ మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ఇతరుల గురించి ఆలోచించని మతమే హిందూ మతం. మిగిలిన మతాలు ఎలా ఉన్నాయో మీరు ఆలోచించండి. మాదే గొప్ప అంటే ప్రయోజనం ఏమీ లేదు. అందరూ గొప్పే, ప్రతి దానిలో మంచి ఉంది. ఆ మంచిని మనం తీసుకోవాలి తప్ప ఎదుటి వ్యక్తిని ద్వేషించి సమస్యలు సృష్టించుకొని ఆ సమస్యల విషవలయంలో మనం నాశనం అయిపోకూడదు. ఇది ఈ హెచ్చరికని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మత ప్రచారం అనేది హిందుత్వంలో లేదు. అంటే ఈ ప్రపంచం మీదకి వెళ్ళిపోయి అందరిని మీరు హిందువులుగా మార్చేయండి అనేది ఇక్కడ లేదు. ఎందుకంటే హిందుత్వ అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఎవరు ఏమి చెప్పినా వింటుంది, ఎవరు ఏం చేసినా సరేలే అంటుంది. కాబట్టి హిందుత్వని సార్వత్రిక మతం, మతాల్ని సమితులుగా చేస్తే ప్రతి మతం ఒక మూలకమైతే హిందుత్వ అనేది సార్వత్రిక సమితిగా మారుతుంది. అంటే యూనివర్సల్ సెట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి మతం కూడా అందులో భాగంగానే ఉంటుంది. ఎందుకు అంటే ఇది ప్రతి మతాన్ని ఆహ్వానిస్తుంది. హిందుత్వంలో సమస్యలు సృష్టించుకోవడం లేదు, అటువంటి ఆలోచన, అటువంటి అలవాటు లేదు అనడానికి మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఒక సినిమాలో కృష్ణరాజు గారు, జయసుధ గారు నటించారు. ఒక పాట, రాయని ఆడది చేసిన రాముడివా అని. ఒకసారి చూడండి. ఆ పాటలో ఒక వర్స్ వస్తుంది. నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుండా, అది కథే కదా, మన కథ నిజం కాదా, అది కథే కదా, మన కథ నిజం కాదా. రాముడు సీత
వాటి గురించి మాట్లాడేటప్పుడు అది కథే కదా అని అంటారు. అంటే రామాయణం కథే కదా అని అంటారు. అదే మీరు వేరే మతస్థుల్ని గురించి మాట్లాడుతూ అది కథే కదా అంటే ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు, ధర్నాలు జరుగుంటాయి. కానీ దీన్ని అసలు ఎవరూ పట్టించుకోలేదు. తమాషాగా హ్యాపీగా చాలా బాగుంటుంది ఆ పాట. అంటే రాసిన వాళ్ళు, డైరెక్టరు, నిర్మాత, పనిచేసిన వారు, నటించిన వారు హిందువులు, ఎక్కువ మంది హిందువులే ఉన్నారు. కానీ దాన్ని రాశారు, దాన్ని పాడారు, నటించారు, హిందువులు విన్నారు. ఇది టాలరెన్స్, ఇది సహనము అంటే. అలాగే కలియుగ స్త్రీ అనే సినిమాలో జయసుధ గారు దేవుణ్ణి నిలదీస్తారు, నువ్వు దేవుడువా రాయువా అని. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి హిందుత్వ అనేది మతం, దానికి గిరిగీసుకొని ఇది ఇంతే, వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే శిక్షిస్తాం, అది అన్యాయం, అక్రమం, మత విద్వేషం, మతాలని రెచ్చగొట్టడం, విద్వేషాలని రగిల్చడం, ఇలాంటివి ఎవ్వరూ మాట్లాడరు, సర్దుకుపోతారు. అలాగే ఆదూర్స్ సినిమాలో కూడా బ్రహ్మానందం గారు బ్రాహ్మణ్ క్యారెక్టర్లు అద్భుతంగా నటించారు. అలాగే తారక్ గారు కూడా చాలా అద్భుతంగా నటించారు. అది ఎన్ని పాటలు తీసినా బ్రహ్మాండంగా ఆడుతుంది అనుకుంటారు. ఆ కామెడీ న్యాచురల్ కామెడీ. అక్కడ బ్రాహ్మణులు అవన్నీ ఏదేదో చెప్తే అందరూ ఎంజాయ్ చేశారు, అందరూ సంతోషించారు తప్ప దాన్ని ఎవరు విమర్శించలేదు. హిందుత్వం యొక్క గొప్పతనం అది. మనిషిని మనిషిగా చూడడం, సర్దుకుపోవడం, సమాజ సంక్షేమమే పరమావధి అనడం. ఒకప్పుడు ఇస్రాయేలీలు ప్రపంచమంతా వెళ్ళిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంగా హిట్లర్ గారి భయానికి వివిధ దేశాలకి వెళ్ళిపోయారు. ఏ దేశంలో కూడా యూదులకు తగిన గౌరవం దొరకలేదు. భూగోళమంతా వాళ్ళు చెదిరిపోతే ఎక్కడా వారికి తగిన గౌరవం దొరకలేదు. అంతేకాదు కదా, తక్కువ స్థాయిలో చూశారు. ఒక్క భారతదేశంలో సమానత్వం, వారిని కూడా గౌరవించాం, వారిని కూడా హక్కున చేర్చుకున్నాం. వాస్తవానికి రెండు మతాలు ఎలా ఉంటాయి, యూదా మతము, హిందూ మతం ఉప్పు నిప్పులాగా ఉంది అంటారు. కానీ అక్కడ ఉప్పు నిప్పు కాదు, మానవత్వం. మతం కాదు, మానవత్వం. ఆ మానవత్వాన్ని మనవాళ్ళు ఉపయోగించి వారిని హక్కున చేర్చుకోవడం వల్ల ఇస్రాయేలు దేశం యొక్క రాజ్యాంగంలోనే ఈ విషయాన్ని వాళ్ళు పొందుపరుచుకున్నారు. ఇప్పుడు రెండు కూడా సహోదరుల్లాగా కలిసిమెలిసి ఉంటున్నారు. మతాలు వేరు, మనిషి, మనుగడ, సమాజం, జీవితం ఇది వేరు. కాబట్టి దయచేసి ఇతర మతాలని ద్వేషించడం కానీ వారిని ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. హిందుత్వం అంటేనే సర్దుకుపోవడం, ఓర్పు, సహనం ఉంచడం. మనం ఇదే మార్గంలో ప్రయాణిస్తే భారతదేశం ఎప్పటికీ గొప్పగానే ఉంటుంది. ఈ ప్రపంచ నాయకుడు ఎవరు అంటే భారతదేశమే. మోదీ గారు భారతదేశ గౌరవాన్ని బాగా ఇనుమడింపజేశారు, ఉన్నత శిఖరాలకి చేర్చారు. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరమత సహనాన్ని పాటించాలి. అతి చేయవద్దు, ఇతరులను దూషించడం వద్దు, ఇతర మతస్థులని మీ మతంలోకి మార్చడం అనేది వద్దు. ఎవరి మార్గంలో వారు వెళ్ళాలి. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక శత్రు వర్గాలు వేచి చూస్తూ ఉన్నాయి, అనేక ఎత్తుగడలు వేస్తూ ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టడం. కాబట్టి అటువంటి వాటికి మనం చోటు ఇవ్వకూడదు. ఈ గడ్డ మీద పుట్టి, ఈ నీళ్లు తాగి, ఈ గాలిని పీల్చి బ్రతుకుతూ మనల్ని మనం నాశనం చేసుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా మంచిది కాదు. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు కాబట్టి ఆయనకి ఏమి కావాలో ఆయన చేసుకోగలడు. మీరు ఆయనకి సహాయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆయన అశక్తుడు కాదు, కానేరడు. ఏ దేవుడైనా సరే దేవుడు దేవుడే. ఏ మతం చెప్పేదైనా సరే దేవుడు, అదే ఆయన పేరు, దేవుడు. సార్వత్రిక నామం. అందరూ చెప్పేది దేవుడే కాబట్టి మనం దేవుడు అంటే సరిపోయింది, అంతే కదా. ఎందుకు మీరు ఇతరులను విమర్శించడం ఎందుకు, సమస్యలను తెచ్చిపెట్టుకోవడం ఎందుకు? కాబట్టి ఇతర మతస్థుల జోలికి ఎవరు కూడా పోవద్దు. మత మార్పిడి ఆపండి, ఎవరి పనులు వారు చేసుకోండి.
ఇతరులకు ఇబ్బందికరంగా నడుచుకోవద్దు. ఇది నేను మీకు ఇచ్చే సలహా. ఇది భారతదేశానికి అత్యంత ముఖ్యమైనది. భారతదేశం సుభిక్షంగా సంక్షేమంగా ఉంటేనే మనం కూడా సంక్షేమంగా ఉండగలము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినదిగా కోరుతూ ఉన్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇష్టం వచ్చిన కామెంట్ రాయండి. షేర్ చేయండి వీలైతే. మీకు నమస్కారం.